సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్ళే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. పన్ను బకాయిదారులపై సీరియస్ యాక్షన్. 2000కు పైగా బకాయి ఉంటే నల్లా కనెక్షన్లు కట్ చేస్తున్న నగర పాలక సంస్థ అధికారులు. బాధ్యతగా పనిచేస్తున్నాం. సింగరేణి కార్మికులకు ఘనమైన ప్రయోజనాలను కల్పిస్తున్న ఘనత టీబీజీకేస్దే. యూనియన్ అధ్యక్షులు వెంకట్రావు ఉద్ఘాటన. అర్థం లేని విమర్శలు చేస్తున్నాయంటూ జాతీయ కార్మిక సంఘాల వైఖరిపై మండిపడ్డ మిరియాల రాజరెడ్డి. ప్రమోషన్ల కోసం నిర్వహించే పరీక్షలను పాత పద్ధతిలోనే నిర్వహించండి. ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేసిన గుర్తింపు సంఘం నేత సిహెచ్ ఉపేందర్. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో జీవన్ రెడ్డిని గెలిపించండి. గ్రాడ్యుయేటర్లకు హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ పిలుపు. వివరాలు చూద్దాం. పన్ను బకాయిదారుల పట్ల కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగియవస్తున్న నేపథ్యంలో పన్ను బకాయిల వసూళ్లపై సీరియస్గా దృష్టి సారిస్తున్నారు కార్పొరేషన్ అధికారులు. ఈ క్రమంలో 2000కు పైగా నల్లా పన్ను బకాయి పడిన వారికి రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. 15, 20, 21, 27, 25, 33, 34 డివిజన్లలో గురువారం పలువురు బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేసిన అధికారులు భారీగా బకాయి పడిన వారి నల్లా కనెక్షన్లను కూడా తొలగిస్తున్నారు. తొలగించిన నల్లా కనెక్షన్ను తిరిగి పునరుద్ధరించాలంటే పన్ను బకాయితో పాటుగా 1000 రూపాయలను అపరాధ రుసుముగా చెల్లించాల్సి ఉంటుందని వాటర్ సప్లై ఇన్ఛార్జ్ డి శ్రీనివాస్ సూచించారు. ఇకనైనా బకాయిదారులు వెంటనే తమ బకాయిలను చెల్లించి నగరపాలక సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కమిషనర్ గారి ఆదేశాల మేరకు రామగుండం నగరపాలక సంస్థలో పలు డివిజన్లలో నల్లా పనులు 2000 దాటిన నల్లా కనెక్షన్లు తొలగించడం జరుగుతున్నది. తిరిగి కనెక్షన్ పొందుటకు 1000 రూపాయల అపరాధ రుసుము చెల్లించవలసి ఉంటుంది. కావున ప్రజలందరూ సహకరించి సకాలంలో ఇంటి పన్నులు మరియు నల్లా పన్నులు చెల్లించి రామగుండం నగరపాలక సంస్థ అభివృద్ధికి తోడ్పడగలరని మనవి చేయనని. కార్యక్రమంలో బిల్ కలెక్టర్లు సోమేష్, శేఖర్ రెడ్డి, సదానందం, సిబ్బంది రాజన్న, పోషం తదితరులు పాల్గొన్నారు. కార్మిక సమస్యల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఘనమైన ప్రయోజనాలను కల్పిస్తున్న ఘనత టీబీజీకేఎస్ యూనియన్దేనని సింగరేణి గుర్తింపు సంఘం అధ్యక్షులు బి వెంకట్రావు చెప్పారు. చట్టపరమైన అడ్డంకులను అధిగమించే క్రమంలో 2 పేర్ల సవరణలో జాప్యం జరుగుతుంది తప్ప తమ ప్రయత్న లోపం ఏమాత్రం కాదని సూచించారు. మారు పేర్ల సవరణ సహా ప్రస్తుతం కంపెనీలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరించేలా కృషి చేస్తున్నామని చెబుతున్న టీబీజీకేఎస్ అధ్యక్షులు బి వెంకట్రావుతో మా కరెస్పాండెంట్ పూదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఆర్థిక సంవత్సరం చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో సింగరేణి సంస్థలో నెలకొన్న పరిస్థితులు టీబీజీకేఎస్ వ్యవహారంపై మనతో మాట్లాడేందుకు యూనియన్ అధ్యక్షులు వెంకట్రావు గారు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, భారీ ఉత్పత్తి నిర్దేశిత లక్ష్యాన్ని సాధించే దిశగా సింగరేణి సంస్థ ముందుకు సాగుతోంది. ఈ పరిణామంపై ఎట్లా స్పందిస్తారు? ప్రతి ఆర్థిక సంవత్సరంలో కూడా డిసెంబర్ కాడి నుంచి మార్చి వరకు ఉత్పత్తి ఎక్కువ ఉంటా ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరిలో, మార్చిలో కష్టం అయినప్పటికీ కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారు. యాబ్సెంటిజం తక్కువ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా కార్మికులు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈ మార్చి నెలలో అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది. సింగరేణి కార్మికులు ఎంత మంచిగా పనిచేస్తున్నారంటే, గట్టిగా పనిచేస్తున్నారంటే ప్రతి సంవత్సరం కూడా సింగరేణి నిర్దేశించినటువంటి ఉత్పత్తిని కాకుండా అదనంగా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. లాభాలు కూడా మంచిగా వస్తున్నాయి. లాభాల్లో సింగరేణి కార్మికులకు వాటా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెంచిస్తూ ఉన్నారు. సింగరేణి కార్మికులు సంతృప్తికరంగా ఉన్నారు.
నిర్దేశిత ఉత్పత్తి లక్ష్య సాధనలో కీలక భూమికను పోషిస్తున్న సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారం పట్ల టీబీజీకేఎస్ బాధ్యతగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏం సమాధానం చెప్తారు? కొన్ని కార్మిక సంఘాలు అప్పుడో ఇప్పుడో ప్రెస్ మీట్లు పెట్టాలా, టీఆర్ఎస్ పార్టీని దానికి అనుబంధ కార్మిక సంఘంగా ఉన్నటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని కూడా విమర్శించాలి, కార్మికులను రెచ్చగొట్టాలి. పద్దాకా లేనిపోని చెప్తే నమ్మరనే ఉద్దేశంతో మెదలకుండా ఉండి ఎప్పుడైనా ఎలక్షన్లు వచ్చినప్పుడే వీళ్ళు నోరిపుతారు, టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తారు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని విమర్శిస్తారు. మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో చెప్పి అనేక సమస్యల పరిష్కారం చేశాం. ముఖ్యమంత్రి గారు కాకుండా సింగరేణి యాజమాన్యంతో కూడా మాట్లాడి అనేక సమస్యలను పరిష్కారం చేయటం జరిగింది. ఇది చూసి ఓర్వలేక మరి ఇట్లా మాట్లాడుతున్నారు తప్ప ఏ సమస్య పరిష్కారం కాలేదు అనేది వాళ్ళు స్పష్టంగా చెప్తే మేము దానికి సిద్ధంగా ఉన్నాం జవాబు చెప్పడానికి. మరి కార్మికులు కూడా నిజం తెలుసుకుంటారు. వాళ్ళు చేసే తప్పుడు ఆరోపణలు అయితే వాళ్ళకి బుద్ధి చెప్తారు, మేము అబద్ధం చెప్తే మాకు కూడా తగిన రకంగా సమాధానం చెప్తారు. మేము ఆ యూనియన్ని సవాల్ చేస్తున్నాం, మమ్మల్ని విమర్శించేటువంటి యూనియన్ని. కార్మికులకి ఏమి మా ద్వారా అన్యాయం జరిగిందో నష్టం జరిగిందో మీరు చెప్పండి, మేము చెప్తాం. కార్మికులకి మేము ఏం చేసాం, ఏ రకంగా లాభం చేసి చెప్తాం. అంతేగాని జనరల్గా చెప్పడం కాదు, స్పెసిఫిక్గా మీరు మెన్షన్ చేయండి అని మేము కోరుతా ఉన్నాం. మారుపేర్ల సవరణ అనేది తీవ్ర జాప్యం జరుగుతుండడం మూలంగా కార్మికులు తీవ్ర కష్ట నష్టాలకు గురవుతున్నారన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? మారు పేర్ల వల్ల 2 పేర్లు ఉన్నటువంటి కార్మికులు మెడికల్ అన్ఫిట్ అయితే, మెడికల్ ఇన్వాలిడేషన్ అయితే, లేదు కార్మికులు చనిపోతే వాళ్ళ కోరుకున్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ కొడుకులకు ఉద్యోగం ఇచ్చేటువంటి విషయంలో ఆలస్యం జరుగుతున్న మాట నిజం. ఇది 2 పేర్లు ఈనాడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి, ఎప్పటి నుంచో ఇబ్బందులు ఉన్నాయి. ఈ 2 పేర్లు ఉన్న వాళ్ళ సమస్యను కూడా పరిష్కారం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు సింగరేణి యాజమాన్యానికి. సింగరేణి యాజమాన్యం అనేక మంది అడ్వకేట్తో మాట్లాడుతూ ఉంది. మా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫు నుంచి కూడా అనేక మంది న్యాయవాదులతో మాట్లాడుతున్నాం. లీగల్గా అభ్యంతరం లేకుండా చట్టపరంగా ఏ రకంగా దీన్ని సాల్వ్ చేయాలా, ఈ సమస్యని పరిష్కారం చేయాలని తీవ్రంగా కృషి చేస్తున్నాం. త్వరలోనే ఈ సమస్యకి పరిష్కారం దొరికే రకంగా చేస్తాం. మేము మొన్న జరగకుండా క్యాన్సిల్ అయినటువంటి చైర్మన్ గారు మీటింగ్లో మేము డిమాండ్ కూడా పెట్టాం. ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందనే సందర్భంలో మరి ఎలక్షన్ కోడ్ వచ్చి అది మీటింగే పోస్ట్పోన్ అయింది. ఈ సమస్యని ఖచ్చితంగా త్వరలోనే పరిష్కారం చేస్తామని సింగరేణి కార్మిక సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కష్టాలు పడుతున్నారు, కొద్దిగా ఓపిక పట్టండి, మేము పరిష్కారం చేస్తామని చెప్తున్నాం. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా మాత్రమే కార్మిక సమస్యలపై పరిష్కరించే సిఎండి మీటింగ్కి ఎన్నికల కోడ్ను ముడిపెట్టడం సరైంది కాదని, ఇది టీబీజీకేఎస్ నిర్లక్ష్యానికి బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని ఇతర సంఘాలు చెప్తున్నమాట. ఏం చెప్తారు? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఎన్నికల కోడ్ వచ్చినా కూడా సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారం చేయలేదు. ఇది ఒట్టి అబద్ధం. మరి కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రమోషన్స్ విషయంలో కానీ ఇంకా వేరే విషయాల్లో కూడా మరి ఎప్పుడు జరగలేదు, జరగటానికి వీల్లేదు, చేయటానికి వీల్లేదు. ఇది కావాలని పనిగట్టుకొని వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇది కాదని వాళ్ళు ఖండిస్తే ఇంకా వివరంగా కార్మికులకు తెలియజేస్తామని చెప్తున్నాం. అధికారుల బదిలీలకు వర్తించని కోడ్ కార్మిక సమస్యల పరిష్కారం కోసం జరిగే చర్చలకు ఎందుకు వర్తిస్తుందనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ప్రమోషన్స్ విషయంలో ఈ కోడ్ అడ్డం వస్తుంది. కార్మికులకి లాభం చేసే విషయంలో ఇది అడ్డం వస్తుంది. కార్మికులకు కానీ ఆఫీసర్స్ కానీ, ఆఫీసర్స్ కూడా వాళ్ళ ప్రమోషన్ల విషయంలో వేరే విషయంలో మరి పాలసీ మ్యాటర్ తీసుకొని అనౌన్స్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకోవడానికి వీల్లేదు. కావాలనే పని కట్టుకొని ఈ హెచ్ఎంఎస్ యూనియను, ఐఎన్టీసీ యూనియను కార్మికులను తప్పుదోవ పట్టించడానికి
అబద్ధాలు చెప్తుందని మేము చెప్తున్నాం. కారుణ్య నియామకాల ప్రక్రియ ఆరంభ శూరత్వంగా మారిందని, ప్రారంభంలో ఉన్న మాదిరిగా ప్రస్తుతం పరిస్థితి లేదని ఒక ప్రచారం జరుగుతోంది. ఏ మేరకు అంగీకరిస్తారు, ఎలాంటి చర్యలు చేపడతారు? మేము సింగరేణి యాజమాన్యంతో 1-2 సార్లు చెప్పాం. ఈ కారుణ్య ఉద్యోగాల్లో పర్సంటేజ్ పెరగాలని చెప్పాం. మేము చెప్పిన తర్వాత కొంత పర్సంటేజీ మొన్న బోర్డులో కూడా పెంచారు. మేము ఎవరిని ఇన్వాలిడేషన్ చేయాలనేది మేము చెప్పము, ఆ సమస్యకి రాము. కానీ ఓవరాల్గా ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళల్లో ఎక్కువ మందిని, సుమారు 70% దాకా మీరు యావరేజ్గా మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యేటట్టు చేయాలని కూడా యాజమాన్యంతో చెప్తున్నాం. అంతకుముందు బంద్ అయింది, ఎప్పుడో బంద్ అయింది. మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సింగరేణి కార్మికులంటే ఉన్న ప్రేమతో వాళ్ళకి లాభం చేయాలనే ఉద్దేశంతో మేము కోరిన మీదట మా యూనియన్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు కూడా రిక్వెస్ట్ చేసిన దాని మీద ఈ సమస్య పరిష్కారం అయింది. ఇప్పుడు దొరుకుతున్నాయి. ఈ పర్సంటేజ్ని ఇంకా పెంచడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. మరింత పారదర్శకంగా ఇవి జరిగేటట్టు మేము చేస్తాం. 2 సంవత్సరాల కాల వ్యవధిని మాత్రమే పరిగణలోకి తీసుకుని నిర్ణీత కాలంలోగా, అంటే ఈ సంవత్సర చివరి అంకంలోనే మళ్ళీ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని పలు జాతీయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. టీబీజీకే స్పందన ఎట్లా ఉంటుంది? దీనికి అర్థమే లేదు. ఒకటి, మొదట్లో 2 సంవత్సరాలు ఉండేది. 2003 సంవత్సరం జరిగిన ఎన్నికల్లో, 7వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో, 2012 సంవత్సరంలో జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో 4-5 సంవత్సరాలు టైం ఇచ్చిన తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలకు వచ్చే సమస్య లేదు. ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత ఈ ఐఎన్టీసీ యూనియను, ఏఐటీసీ యూనియను, హెచ్ఎంఈసీ యూనియను కావాలని ఈ ఎన్నిక రద్దు చేయండి, మళ్ళా ఎన్నికలు పెట్టండి అని కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాశారు. వీళ్ళు తిరగంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకున్న తర్వాత మరి వాళ్ళు కూడా 2 సంవత్సరాలు పెడితే బాగుంటుందని చెప్పారు. కానీ ఎన్నికలకు ముందు టైం పీరియడ్ ఫిక్స్ చేయకుండా అంతకు ముందు 3 సార్లు పెట్టినటువంటి 4 సంవత్సరాలు కాదని 2 సంవత్సరాల టైమేలోనే ఎలక్షన్ జరగాలంటాం. ఇది అన్యాయం, ఇది పద్ధతి కాదని మేము హైకోర్టులో కూడా కేసు పెట్టడం జరిగింది. కేసు పెండింగ్లో ఉన్నాయి. కేసు తెగే వరకు ఎలక్షన్ జరగదు. ఏదేమైనా 4 సంవత్సరాలకే కోర్టు 4 సంవత్సరాలకు ఒకసారి పెట్టుకోవాలని హైకోర్టు తీర్పిస్తుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం. అయినా కూడా ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి కాదు, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మాట్లాడిన తర్వాత సింగరేణి యాజమాన్యంతో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గుర్తింపు కార్మిక సంఘంగా ఎన్నికైందని మాకు సర్టిఫికెట్ ఇచ్చారో, సర్క్యులర్ ఇచ్చారో అప్పటి నుంచే టైం, కానీ ఇప్పుడు కాదు. 4 సంవత్సరాలంటే ఇంకా 3 సంవత్సరాల దాకా మేము అధికారంలో ఉంటాం. ఒకవేళ 2 సంవత్సరాల టైం వాళ్ళు అనుకున్నట్టు తీసుకున్నా కూడా మాకు సర్టిఫికెట్ ఇచ్చి సంవత్సరమే అయ్యింది. అధికారపూర్వకంగా ఇంకొక సంవత్సరం వాళ్ళ ఉద్దేశ ప్రకారం చూసిన 1 సంవత్సరం ఉంటాం. ఎప్పుడు ఎన్నికలు సుమారు 1 సంవత్సరం ఆలస్యం అవుతుంది. అది మేము చెప్పింది కాదు, జరుగుతున్నటువంటి వాస్తవం ఎప్పటి నుంచో. కాబట్టి మేము వెంటనే దిగిపోయే సమస్య లేదు. వాళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి కాబట్టి కార్మికుల్లోకి వెళ్ళాలంటే మరి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అడుగుతున్నారు. వెంటనే ఎన్నికలు జరగవనేది ఆ కార్మిక సంఘాలకు తెలుసు. కానీ నోరిప్పాలా, ఏదో చెప్పాలా, కార్మికుల నోడలో మన యూనియన్ నాదన అనే ఉద్దేశంతోనే వాళ్ళు తప్పుడు ఆరోపణ చేస్తారంటున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాబోయే పార్లమెంటు ఎన్నికల పట్ల టీబీజీకేఎస్ అంచనా ఎట్లా ఉంది? టీబీజీకేఎస్ ఎలాంటి పాత్రను పోషించబోతోంది? అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సింగరేణి ఏరియాలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 11 కూడా 8 నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికులు ఏ ప్రాంతంలో అయితే, ఏ ఏరియాలో అయితే ఉంటున్నారో ఆ ఏరియాలో మరి టీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. 3 ఏరియాల్లో మాత్రమే తక్కువ వచ్చినాయి. ఈసారి ఆ 8 ఏరియాలతో పాటు మేము గట్టిగా పనిచేసి ఇదివరకు మైనస్ వచ్చినటువంటి 3 ఏరియాల్లో కూడా మెజార్టీ తీసుకొస్తాం. సింగరేణి కాలనీస్లో అన్ని ఏరియాల్లో కూడా పార్లమెంటు ఎన్నికల్లో
మరి టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఓట్లు తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాం. ప్రయత్నమే కాదు, ఖచ్చితంగా తీసుకొస్తాం. సింగరేణి కార్మిక సోదరులు కేసీఆర్ గారి పేరు చెప్పినా, టీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పినా చాలా సానుకూలంగా ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఖచ్చితంగా యూనియన్ పనిచేసి తీసుకొస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఫైనల్గా కార్మిక వర్గానికి ఏం చెప్తారు? సింగరేణి కార్మిక సమస్యలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ సమస్యల మీద ఈ ఎలక్షన్ కూడా అయిపోగానే మేము మాట్లాడి పరిష్కారం చేస్తాం. ఉదాహరణకి డిస్మిస్ కార్మికులు ఉన్నారు. డిస్మిస్ కార్మికులకు కూడా కొన్ని కండిషన్లు పెట్టి తీసుకుంటామని వాళ్ళు యాజమాన్యం ఇంతవరకే చెప్పింది. దానికి డిస్మిస్ కార్మికుల ముఖ్యమైనటువంటి నాయకులు ఒప్పుకోకుండా ఇంకా కొంత సంఖ్యను పెంచాలన్నారు. అదే రకంగా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సిపిఆర్ఎంఎస్లో కూడా కొత్తగా భర్తీ అయిన వాళ్ళ దగ్గర కూడా ప్రతి నెల 2,000 చొప్పున 40,000 రూపాయలు కట్ చేయటం ఇది చాలా అన్యాయం. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. సింగరేణి యాజమాన్యంతో కూడా చెప్పాం. మరి దీన్ని ఆఫ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంలోనే ఈ కోడ్ వచ్చింది. ఈ కోడ్ వెళ్ళిపోయిన తర్వాత సింగరేణి కార్మిక సమస్యలు అన్నీ కూడా 2 పేర్లు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ కొడుకులకు ఉద్యోగాల విషయంలో కూడా మేము ఖచ్చితంగా మాట్లాడి మంచి నిర్ణయాలు తీసుకుంటాం. కార్మికులకి భవిష్యత్తులో మరిన్ని డిమాండ్ ఇప్పించి న్యాయం చేస్తామని సింగరేణి కార్మిక సోదరులకి తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా సింగరేణి కార్మికులు టీఆర్ఎస్ పార్టీ అంటే అభిమానంతో, ప్రేమతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చూసి వారు ప్రజలకి, కార్మికులకి ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా సింగరేణి కార్మిక సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారంతో పాటు వారి సంక్షేమం కోసం టీబీజీకేఎస్ బాధ్యతగా కృషి చేస్తూ వస్తోందని యూనియన్ అధ్యక్షులు వెంకట్రావు గారు చెప్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కార్మికులకు ఘనమైన ప్రయోజనాలు కల్పిస్తున్న నేపథ్యంలో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగానే జాతీయ కార్మిక సంఘాలు అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నాయని ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో కూడా కోల్బెల్ట్ ప్రజలు, కార్మికులు టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని ఆయన పిలుపునిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని. ఇదిలా ఉండగా గురువారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకట్రావుతో పాటు టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ జాతీయ సంఘాలు చేసిన అనేక తప్పులను సవరిస్తూ కార్మికులకు నూతన హక్కులను, ప్రయోజనాలను కల్పిస్తూ వస్తున్నామని చెప్పారు. సింగరేణిలో ఏ గుర్తింపు సంఘం చేయలేని విధంగా టీబీజీకేఎస్ కార్మికులకు అనేక ప్రయోజనాలను కల్పిస్తుందని సూచించారు. కార్మిక పక్షపాతిగా టీబీజీకేఎస్ చేస్తున్న కృషిని జీర్ణించుకోలేక ఇతర కార్మిక సంఘాలు అర్థం పర్థం లేని ఆరోపణలు, విమర్శలు చేస్తుండడం గర్హనీయమని మిర్యాల రాజిరెడ్డి ఖండించారు. విమర్శ కోసం కాదు, సద్విమర్శ కోసం లేదా ఆత్మవిమర్శ చేసుకునే విధంగా ఉండాలనేది మేము పదే పదే చెప్తా ఉన్నాం. జాతీయ సంఘాలుగా ఉంటూ కొన్ని సింగరేణిలో గుర్తింపు సంఘాలుగా ఉన్నటువంటి సంఘాలు మాట్లాడేటువంటి విధానం సరైనది కాదు. బాధ్యతారాహిత్యంతో మాట్లాడేటువంటి విధానాన్ని మానుకోవాలి. మీకేదో మీటింగ్ ఉన్నదని చెప్పుకోవడం అనేటువంటి సందర్భంలో మరి గుర్తింపు సంఘం కానీ లేదా తెలంగాణ ప్రభుత్వాన్ని ఏదైనా విమర్శించాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్పితే మీరు మాట్లాడే దాంట్లో పసలేదు, న్యాయమైనటువంటి డిమాండ్స్ లేవు, విఫలమైందనేది పూర్తిగా అబద్ధం. ఇది కార్మిక వర్గానికి తెలుసు. కార్మిక వర్గం ఏది రాబోయే ఎన్నికల్లో ఏంటిది అనేది తేల్చుకుంటారు. అందుకే ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి తప్పులన్నిటిని కూడా సరిచేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు పెర్క్స్ కోల్ ఇండియాలో 2011 నుంచి అమలు జరుగుతున్నది అనేటువంటి దాన్ని ఆ రోజు మాట్లాడినటువంటి నువ్వు ఈరోజు మాట్లాడట్లేదు. టీబీజీకేఎస్ అనేటువంటి విధానం సరైనది కాదు. రెండవది ఇంక్రిమెంట్ల విషయంలో ప్రమోషన్ వచ్చినప్పుడు ఇంక్రిమెంట్లు ఇవ్వాలనేది దాదాపుగా 2008 నుంచి ఈరోజు సింగరేణిలో కూడా దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ప్రమోషన్ వచ్చిందంటే గ్రేడ్ ఎక్కువైంది లేకపోతే బేసిక్ ఎక్కువైంది కాబట్టి నీకు ఆ ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఇవ్వము అనేటువంటిది ఈరోజు సింగరేణి యాజమాన్యం చేస్తున్నటువంటి దానికోసం మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 2009-10లో టెక్నీషియన్స్ దాదాపుగా 300 మంది 2 ఇంక్రిమెంట్లు నష్టపోయినరు.
ఆయనతో పాటు ఉన్నటువంటి జనరల్ మజ్దూర్ కంటే టెక్నీషియన్గా ఆయనకు జీతం తక్కువ వస్తుంది, బేసిక్ తక్కువ ఉన్నది. ఇది మీకు సోయలేక మర్చిపోయి దాన్ని మేము ఈరోజు పైకి తీసుకొస్తున్నాం, దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు పోగొట్టినటువంటి కారుణ్య నియామకాల పేరు మీద కేసీఆర్ గారు తీసుకొచ్చి సింగరేణిలో అమలు చేయడాన్ని మేము వైఫల్యం అని అంటున్నావా, లేకపోతే నువ్వు అనుకున్నంత పర్సెంటేజ్ రాలేదనే దాంట్లో వైఫల్యం అంటున్నావా? పర్సెంటేజ్ అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, పేషెంట్ల పరిస్థితి, డాక్టర్లు ఉన్న పరిస్థితులు, రిపోర్ట్లను బట్టి ఆ రోజు నిర్ణయం తీసుకుంటున్నది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ఎక్కువగా కార్మికులకు లబ్ధి చేకూరే విధంగా చెయ్యాలి అనేటువంటిది పదే పదే మేము యాజమాన్యం దగ్గర మాట్లాడుతూ ఉన్నాం. ఒక్కోసారి తగ్గుతున్నాయి, ఒక్కోసారి పెరుగుతున్నాయి అనేటువంటి విషయం కార్మిక వర్గం గ్రహిస్తూ ఉన్నది. దీన్ని మా వైఫల్యంగా చెప్తున్నావా? అంటే నువ్వు పూర్తిగా పోగొట్టినటువంటి వానివి, బాధ్యత లేకుండా ఉన్నటువంటి వానివి, నీకు గుర్తుపెట్టి మేము ఈరోజు తీసుకొచ్చి వేలాది మందికి ఈరోజు లబ్ధి చేకూరిస్తే వైఫల్యం అని చెప్తున్నావా? నాలిక తాటి మట్ట మాట్లాడడానికి కొంచెమన్నా అర్థం పర్థం ఉండాలి. టీబీజీ కేసు వచ్చిన తర్వాత ఈరోజు 2 పేర్ల మీద స్పష్టత ఇస్తూ ఉన్నాం. ఈరోజు మీరు మరి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా సింగరేణి యాజమాన్యం ఒక నోటు పంపింది అలియాస్ పేర్ల మీద. ఆ రోజు ఎందుకు రిజెక్ట్ చేసిందో ప్రభుత్వం చెప్పాలి ఈరోజు ఐఎన్టీసీ నాయకులు. మరి కాబట్టి చట్టపరంగా ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడం కోసం మేం ప్రయత్నం చేస్తూ ఈరోజు ఏ ఒక్క కార్మికునికి కూడా కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా RG3లో ఏపీఏలో ఒక తండ్రి మీద కొడుకు కంప్లైంట్ ఇచ్చాడు, మా తండ్రి తప్పు పేరు అని. అయినప్పటికీ ఎంక్వైరీ చేశారు తప్పితే ఆయన ఇప్పటి వరకు డిస్మిస్ చేయలేదు, ఆధారాలతో సహా చూపించినప్పటికి కూడా. ఈరోజు డిస్మిస్ కాకుండా చూస్తున్నాం. అలాగే వాళ్ళ గ్రాట్యుటీ లాంటిది కూడా ఫోర్ఫిట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి వీళ్ళ హయాంలో. అలాంటి వాటిని కూడా కాకుండా చూస్తూ ఉన్నాం. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, పి మల్లికార్జున్, కనకం శ్యాంసన్, ఎల్ వెంకటేష్, దేవ వెంకటేశం, మాదాస్ రామూర్తి, పొట్టాల రామచందర్, ఎట్టం కృష్ణ, నాయన మల్లేష్, పుట్ట రమేష్, కృష్ణమూర్తి, గంగాధర్, శంకర్, పర్లపల్లి రవి, షబ్బీర్ అహ్మద్, మండ రమేష్, మోహన్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఎంపీ కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల సందర్భంగా యూనియన్ నాయకులు కవిత బర్త్డే కేక్ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం కవిత చేసిన కృషి మరువరానిదని పలువురు వక్తలు కొనియాడారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, అదేవిధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు, బెస్ట్ పార్లమెంటేరియన్గా మొన్ననే అవార్డు తీసుకుని తెలంగాణ బతుకమ్మగా పేరుగాంచి సింగరేణి కార్మికుల హక్కులను కాపాడడంలో, అదేవిధంగా వారి కోరికలు తీర్చడంలో ఎంతో చాకచక్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఎన్నో ఫెసిలిటీస్ కల్పించినటువంటి గౌరవ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి 41వ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు టీబీజీకేఎస్ సెంట్రల్ ఆఫీస్లో కేక్ కట్ చేయడం జరిగింది. ఆమె ఇటువంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పని, అదేవిధంగా సింగరేణి కార్మికుల హక్కులను కాపాడడానికి కూడా ముందుండాలని చెప్పారని ఈ సందర్భంగా ఆశిస్తూ ఆమెకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి. అతి పిన్న వయసులోనే మరి తెలంగాణకే తలమానికంగా మరి భారతదేశ పార్లమెంట్లో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మరి అతి చిన్న వయసు ఉన్నటువంటి మన తెలంగాణ ఆడపడుచు మరి వారికి జన్మదినం వేడుకలు మరి ఈ సందర్భంగా జరుపుకోవడం మరి టీబీజీకేఎస్ శ్రేణులందరికీ కూడా మరి ఆనందాన్ని కలిగేస్తున్నాయని తెలియజేస్తూ మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా కవితక్క గారికి మరి ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి తులదోగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ పుట్ట రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలలో టీబీజీకేఎస్ నాయకులు పి మల్లికార్జున్, కనకం శ్యాంసన్, దేవ వెంకటేశం, ఎట్టం కృష్ణ, వడ్డపల్లి శంకర్, యాదవరెడ్డి, కృష్ణమూర్తి, మల్లారెడ్డి, శంకర్, పర్లపల్లి రవి, రమేష్ రెడ్డి, మండ రమేష్, స్వామిదాస్, చెల్పూరి సతీష్, బంగారు రెడ్డి, రొడ్డ సంపత్, పాపారావు తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ విధానంలో కాకుండా పదోన్నతుల కల్పన కోసం నిర్వహించే పరీక్షలను ఎన్టీపీసీ యాజమాన్యం గతంలో మాదిరిగానే పెన్ను పేపర్ పద్ధతిలో నిర్వహించాలని ఎన్టీపీసీ గుర్తింపు సంఘ నాయకులు సి. సుఖేందర్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు గురువారం ఉదయం ఎన్టీపీసీలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉపేందర్ మాట్లాడుతూ పదోన్నతుల కల్పన కోసం యాజమాన్యం నిర్వహిస్తున్న డిపార్ట్మెంటల్ పరీక్షలను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తుండడం మూలంగా అభ్యర్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే డబ్ల్యూఓ ఉద్యోగులకు నిలిచిపోయిన నైట్ షిఫ్ట్ అలవెన్స్లను వెంటనే పునరుద్ధరించాలని, ఎన్టీపీసీ ఉద్యోగులకు హోటల్ రేట్స్ పెంచి చెల్లించాలని ఉపేందర్ ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ యాజమాన్యం ఉద్యోగులకు క్యారియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ అంటే పదోన్నతులు కల్పించే ఉద్దేశంతో డిప్లొమా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్స్ అంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ ప్రారంభించడం జరిగింది. కానీ గత సంవత్సరం నుండి ఆన్లైన్ ఎగ్జామ్స్కి దీన్ని కన్వర్ట్ చేశారు. గతంలో పెన్ అండ్ పేపర్ మోడ్లో ఈ యొక్క డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కొనసాగుతుండేవి. అయితే ఈ పెన్ అండ్ పేపర్ మోడ్ నుంచి ఆన్లైన్కు మార్చడం మూలంగా కూడా ఆసక్తి ఉన్న ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. ఇందులో మైనస్ మార్క్స్ను చేర్చడం జరిగింది. ఎవరైతే ఉద్యోగులు ఈ పరీక్షకు హాజరయ్యేటువంటి ఉద్యోగులు కొన్ని క్వశ్చన్స్ చేస్తారో రైట్ ఆన్సర్స్లో నుంచి కూడా రాంగ్ ఆన్సర్స్కి వచ్చిన మార్కుల్లో మైనస్ కావడం మూలంగా ఉద్యోగులు నిరుత్సాహానికి గురవుతూ ఉన్నారు. వివిధ వేదికల్లో ఈవెన్ ఎన్బీసీలో ప్రాంతీయ స్థాయిలో జరిగే ఆర్సీఎం రీజనల్ కమ్యూనికేషన్ మీటింగ్లో కూడా ప్రస్తావించడం జరుగుతూ ఉన్నది. కానీ దీని మీద యాజమాన్యం స్పందించకపోవడం మూలంగా అర్హత కలిగినటువంటి ఉద్యోగులు నిరుత్సాహానికి గురై ఈ పరీక్షలకు హాజరు కావడం లేదు. కాబట్టి నిజంగా ఎన్టీపీసీ యాజమాన్యం ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలా, వాళ్ళను క్యారియర్ గ్రోత్ ప్రోత్సహించాలా అనేటువంటి కనుక చిత్తశుద్ధి ఉంటే మైనస్ మార్క్స్ను వెంటనే తొలగించాలని చెప్పి నిన్నటి వరకు జరిగినటువంటి 3 పేపర్లలో కూడా మైనస్, ఎందుకంటే అప్పటిదప్పుడే స్పాట్లో మార్క్స్ వస్తాయి, రిజల్ట్ కూడా వస్తుంది. ఇది మంచి పద్ధతే, దీన్ని మేము స్వాగతిస్తున్నాం ఆన్లైన్ ఎగ్జామ్స్కి. కానీ మైనస్ మార్క్స్ తొలగించడం మూలంగా ఇంకా కొంతమంది ఉద్యోగుల్లో ఆసక్తి కనపరుచుకొని ముందుకు వచ్చి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎన్టీపీసీ యాజమాన్యం ఏదైతే మైనస్ మార్కుల ద్వారా కట్ అయిపోయినాయో ఆ మార్క్స్ని కూడా పరిగణించుకొని రిజల్ట్ను మళ్ళీ పునఃసమీక్షించాలి సిస్టమ్స్ ద్వారా అని చెప్పి మేము ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రద్దు చేసినా మాకు అభ్యంతరం లేదు. ఒక కంటి తుడుపు చర్యగా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెట్టడము, మళ్ళీ వాటిని ముందుకెళ్లకుండా అన్ని ప్రతిబంధకాలు కల్పించడం సముచితం కాదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. దాదాపు 48 మందికి W0 ఉద్యోగులకు నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఆగిపోయింది. దాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పి అన్ని వేదికల మీద డిఫరెంట్ అధికారుల దగ్గర మనము విన్నవించడం జరిగింది. దాని మీద కూడా ప్రత్యుత్తరాలు జరిపాము, ఏం చర్య తీసుకోలేదు. కాబట్టి వాళ్ళకి W1 ఏదైతే అంగీకరించారో W0 కార్మికులకి అది వెంటనే వర్తింపజేసే విధంగా ప్రాసెస్ తయారు చేసి ఏప్రిల్ 1 నుంచి వాళ్ళకి W1 పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి కూడా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తాం. విలేకరుల సమావేశంలో నాయకులు సారయ్య, అనంతరెడ్డి, సత్యనారాయణ, సంజీవరావు, రామ్రెడ్డి, మహమ్మద్ అలీ, గోపాల్, రాజ్రెడ్డి, నజీర్ తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోల్బెల్ట్ ప్రాంతంలోని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్. ఈ మేరకు గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రియాజ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోల్బెల్ట్ ప్రాంతంలో మళ్లీ ప్రలోభాల పర్వం మొదలైందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కుంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని విమర్శించారు. ప్రశ్నించే వారు లేకుండా చేయాలని టీఆర్ఎస్ పన్నుతున్నటువంటి కుట్రలను తిప్పికొట్టేలా ప్రశ్నించే గొంతుక అయిన జీవన్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని రియాజ్ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా ఈ నెల 17న కడెం ప్రాజెక్టు వద్ద హెచ్ఎంఎస్ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు రియాజ్ అహ్మద్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్లో గెలిచినా కూడా ప్రజలు కాంగ్రెస్ నమ్మి కాంగ్రెస్కు ఓటేసినా కూడా బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి కొంతమందిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ గుంజుకోవడం జరుగుతుంది. దీనివలన ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ వస్తున్నది.
మాట్లాడేవాడే లేకుండా పోతుంది. మాట్లాడేవాడు లేకపోతే బెదిరించేవాడే రాజ్యం ఉంటుంది. ఆ పరిస్థితి ఈ కోల్ బెల్ట్లో కూడా వచ్చింది. ఏడున్న అదే జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. అసెంబ్లీలో ఎవరు అపోజిషన్ లేకుండా చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. మళ్ళీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే పని చేయబోతుంది. కనుక ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాట్లాడే గొంతు కావాలి. అపోజిషన్ లేకపోతే వన్ వే పోతుంది, ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుంది, వాళ్ళ చెప్పింది నడుస్తుంది. టీఆర్ఎస్లో ఉన్న, టీఆర్ఎస్కి అనుబంధంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా మాట్లాడలేరు, అన్యాయానికి ఎదిరించలేరు. కనుక మంచి అవకాశం వచ్చింది మన కోల్బెల్ట్ ఏరియాకు. గతంలో కూడా కోల్బెల్ట్ ఏరియాలో మంచి రిజల్ట్ ఇచ్చారు కాంగ్రెస్కు. అపోజిషన్ ఉండాలని, ప్రభుత్వం వస్తుందా రాదా తర్వాత సంగతి, అపోజిషన్లో ఉండాల్సిన బాధ్యత ఉన్నది. ప్రతిపక్షం గట్టిగా ఉంటేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 5 సంవత్సరాలు అయింది. మళ్ళీ సంవత్సరం దగ్గరికి వస్తుంది. ఒక కొత్త బొగ్గుబాయి రాలేదు. ఓట్లు దండుకునేది మాత్రం కొత్త బాయిల కొరకు ఓట్లు దండుకున్నారు ఇస్తామని, కొత్త ఉద్యోగాలు ఇస్తామని ఓట్లు దండుకున్నారు. చట్టసభలు, పెద్దల సభ అంటారు, చదువుకున్న వాళ్ళ సభ, డిగ్రీ చదువుకున్న గ్రాడ్యుయేట్ సభ ఎన్నికలు 22వ తారీఖున జరగబోతున్నాయి. నేను కోల్బెల్ట్లో ఉన్న ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్కు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు తెలివిగల్లోళ్ళు, మేము చెప్పేంత పెద్దలం కాదు మీకు. అయినా కూడా మా సలహా, మా బతుకు తెరువు కొరకు, బొగ్గుబాయిల కోసం, అసెంబ్లీలో మాట్లాడడం కోసం, అసెంబ్లీలో అపోజిషన్ ఉండడానికి కోసం జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డారు. ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే, గతంలో గెలిచిన వాళ్ళు అటు ఇటు ఉరికింది కావచ్చు, కానీ జీవన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత టీఆర్ఎస్ వైపు ముఖం చూసినా మేము అందరం తిరుగుబాటు చేసి ఆయనకు బయటికి పంపిస్తాం. అటువంటి కార్యక్రమం హెచ్ఎంఎస్ తీసుకుంటుంది. విలేకరుల సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు ఎంఏ ఖయ్యూం, కొమ్ము మధునయ్య, వెంకటేశ్వర్లు, కె వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్, మనాలి దంపతుల పెళ్లి రోజును పురస్కరించుకొని ఇక్కడి మనో చైతన్య కేంద్రంలో అన్నదానం చేశారు. ముందుగా ఆయా మత సంస్థల నిర్వాహకులు సుదర్శన్, శ్రీకాంత్ల చేత సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ స్వచ్ఛందంగా సేవ చేసే గుణం కలిగిన మక్కాన్ సింగ్, మనాలి దంపతులు కలకాలం ఆనందంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈరోజు మా ప్రియతమ నాయకులు, రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జ్, అలాగే 2 రాష్ట్రాల ఐఎన్టీసీ ఉపాధ్యక్షులు రామగుండం ముద్దుబిడ్డ రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ మరియు ప్రసన్న మనాలి గారి పెళ్లి రోజు సందర్భంగా మన చైతన్య స్కూల్లో మా మహిళా కాంగ్రెస్ తరఫున మా మహిళా సోదరి మనలందరం కలిసి ఈరోజు పెళ్లి రోజు ఘనంగా చేయడం జరిగింది. మాకు సహకరించినటువంటి మత పెద్దలు మన సిఎస్ఐ చర్చ్ పాస్టర్ సుదర్శన్ గారు, అలాగే శ్రీకాంత్ అయ్య గారు, అలాగే ముస్లిం సోదరులు, అలాగే మనో చైతన్య వ్యవస్థాపకులు కృష్ణమోహన్ గారు, అందరి ఆశీస్సులతో ఇలాగే ఎన్నో పెళ్లి రోజులు మక్కన్ సింగ్, మనాలి గారు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని మా తరఫున మా రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ వారికి ఆశీస్సులు అందించాలని, ఇలాగే ఎన్నో ఉన్నతమైన పదవులు అందుకొని వారి సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. గౌరవనీయులు రామగుండం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, ఆయన శ్రీమతి మనాలి ఠాకూర్ గారి యొక్క వివాహ మహోత్సవ దినోత్సవ వేడుకలను మరి శ్రీమతి గాదం విజయానందు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గారు రామగుండం, వారి యొక్క నేతృత్వంలో మరి పిల్లలకు భోజనం, తర్వాత కేక్ కటింగ్, తర్వాత స్వీటు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. మరి వారు ఎంతో సహృదయంతో 3 మతాల ప్రార్థన కూడా ఇక్కడ చేయించడం జరిగింది. సుదర్శన్ అయ్య గారు, తర్వాత శ్రీకాంత్ అయ్య గారు, తర్వాత ముస్లిం వాళ్ళతో కూడా చేయించడం జరిగింది. మరి మనో చైతన్య చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. గవర్నమెంట్ యొక్క పద్ధతుల ప్రకారం 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి గ్రాంట్ రావట్లేదు. కాబట్టి దాతలు ముందుకొచ్చి సాయం చేస్తేనే మనో చైతన్య నిలదొక్కుని ముందుకు పోతుంది. లేకపోతే
లేకపోతే కష్టమవుతుంది. కాబట్టి మరి అందరూ కూడా మనోచైతన్యం సహకరించి మరి నోరు లేని పిల్లలకు సహకారం అందించాలని చెప్పి నేను సవినయంగా ప్రార్థిస్తున్నాను. గాదం విజయానంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వప్న, తిరుమల, లావణ్య, మౌనిక, స్వరూప, మనో చైతన్య నిర్వాహకులు డి కృష్ణకుమార్, పద్మావతి పాల్గొనగా పిల్లలందరితో కలిసి సహపంక్తి భోజనాలను నిర్వహించారు. గోదావరికని మార్కండేయ కాలనీ శివారు 595 సర్వే నెంబర్లో భూములు కొనుగోలు చేసిన తమని ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేస్తున్న భూ మాఫియా నుండి కాపాడాలంటూ బాధితులంతా పోలీసులకు మొరపెట్టుకున్నారు. పట్టణ చౌరస్తాలో ఆందోళన చేపట్టిన బాధితులంతా తాము కొనుగోలు చేసిన భూమి తనదేనంటూ భూ మాఫియా తమపై అనవసరంగా కోర్టులో ఫిర్యాదు చేస్తూ మానసిక దాడి చేస్తున్న వైనంపై విచారణ చేపట్టి తగు న్యాయం చేయాలని వారు కోరారు. భూ మాఫియాగా చలామణి అవుతున్న మంచికట్ల వెంకటస్వామి, సత్యం పైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. ఈ యొక్క భూమిని నజీముద్దీన్ గారి నుండి తిరుపతి అనే అతని ప్లాట్లు చేసి 2006లో ప్లాటింగ్ చేసి వాళ్ళు అమ్మడానికి రోడ్లు వేసి మొత్తం సాఫ్ చేసి ప్రతి ఒక్కళ్ళకు అమ్మడానికి ప్రయత్నం చేయడంలో అందరూ ప్రతి ఒక్కరు భూమి 2 గుంటలు కావాలన్న వాళ్ళు ప్రతి ఒక్కరు 3 గుంటలు 4 గుంటలు ఈ లెక్కనే ఎవరి అవసరాల కొద్దీ ఎవరి స్తోమత కొద్దీ వాళ్ళు కొనుక్కొని 2007 నుండి 2012 వరకు వాళ్ళు ఆ స్థలంలో ఉండి వాళ్ళు భూమిని మొత్తం అమ్ముకుంటుంటే మంచుకట్ల వెంకటస్వామి కానీ మంచుకట్ల సత్యం కానీ అక్కడ వచ్చి చూసి భూమి మాది కాదు అని పై దిక్కున మా భూమి ఉన్నది, ఈ భూమికి మాకు సంబంధం లేదు అని చెప్పడం వల్ల అందరూ అక్కడ ఉన్న 70-80 మంది ఫ్యామిలీస్ సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. ఇవాళ రోజు పైన కేసులు ఓడిపోయినామని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని కింద ఉన్న ఖాళీ స్థలంగా ఎవరైతే అవసరాల కోసం కొనుక్కొని 2 గుంటలు 3 గుంటలు వాళ్ళ ఫ్యామిలీ అవసరాల కోసం అమ్ముకోవడానికో ఇల్లు కట్టుకోవడానికో ప్రయత్నం చేసే టైంలో గత 12 సంవత్సరాల తర్వాత వచ్చి వాళ్ళు ఈరోజు మా ఈ భూములు అని చెప్పేసి ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి 70-80 మందిని నోటీసులు పంపించారు. కాబట్టి ఇటువంటి ఊటకపు నోటీసులు ఇవ్వద్దు, వాళ్ళని సరైన చర్య తీసుకోవాల్సిందిగా సిపి గారిని, సిఐ గారిని, డీసీపీ గారికి కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. ఈ విషయంలో మాకు న్యాయం జరగాలని, న్యాయం జరిపించే ప్రయత్నం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. 195 సర్వే నెంబర్లో వాస్తవంగా పట్టాదారుల నుండి ఇంకొందరు కొనడం, మళ్ళీ వాళ్ళ ద్వారా నుంచి వాళ్ళ పరిస్థితిని బట్టి అమ్ముకున్న కొద్దీ నేను 2015లో తీసుకున్నా. నేను రిటైర్డ్ ఎంప్లాయీని. నా డబ్బులన్నీ పెట్టి తీసుకునేటప్పుడు కూడా నేను అన్ని డాక్యుమెంట్లు సరిగా చూసుకొని, లింకు డాక్యుమెంట్లు అన్నీ చూసుకొని తీసుకోవడం జరిగింది. ఆ భూమి మీద మున్సిపల్ ఆఫీసులో ఎల్ఆర్ఎస్ కూడా కట్టడం జరిగింది. తహసీల్ ఆఫీసులో మోటివేషన్ కూడా చేసిండ్రు. అయినా ఇన్ని విధాలు ఉన్నాయి, నాకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అయినా ఈ భూమి మీద 595 సర్వే నెంబర్ మీద కొందరు దౌర్జన్యంగా నోటీసులు పంపడం జరుగుతుంది. ఇటువంటి అరాచకాలు కానీ దౌర్జన్యంగా నోటీసులు పంపడం ఇది సరి అయింది కాదని నేను ఖండిస్తున్నా. మీ ద్వారా అధికారులకు విన్నవిస్తున్నాం ఏంటంటే మాలాంటి వారికి పేదవారము కొనుక్కున్న భూములను మాకు కాపాడి మాకు న్యాయం చేయాలని మీ ద్వారా అధికారులను కోరుకుంటున్నాను. సర్వే నంబరు 2007లో నేను 5 గుంటలు కొనుక్కున్నా. ఇన్ని రోజుల నుంచి లేని సమక్ష ఇప్పుడు తెచ్చిపెట్టిండ్రు. మేము ఆపతికో అవసరాలకో పైసా కూడబెట్టి ఆడ కొనిపెట్టుకున్నాం. ఇంత అన్యాయం చేసి ఇప్పుడు నోటీసులు పంపించుడు మా మంది వినా 58 మంది వినా ఇట్లా చేసుడు ఏ పార్టీ న్యాయం మాకు రక్షించాలి. దశ దిశ నిర్దేశంతో పాటు లక్ష్యాన్ని ఎంచుకొని విద్యలో రాణించాలని ఆర్జిటు జిఎం కల్వల నారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సెక్టార్ 3 పాఠశాల 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు అధ్యాపకులు చెప్పినటువంటి పాఠాలను అవగాహన చేసుకుని రాణించాలన్నారు. అలాగే చదువు నేర్పిన గురువులకు, తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని సూచించారు. ప్రతి అంశాన్ని క్రమశిక్షణతో చదివితే ఎంచుకున్న లక్ష్యం చేరుకోవడం కష్టమేమీ కాదన్నారు. పరీక్ష హాలులో వచ్చినటువంటి వాటిని ముందుగా వ్రాసి మిగతా వాటిని ఆలోచించి వ్రాయాలని సూచించారు. ఇన్ని రోజులు చదివిన తర్వాత మీరు సంపాదించిన జ్ఞానం వేరు. ఇప్పుడు మ్యాచ్ విన్నింగ్ టైప్ ఎగ్జామ్స్ అంటే ఆట ఆడడం వేరు, ఆట గెలవడం వేరు. ఎగ్జామ్ అనేది
గేమ్ గెలవడం లాంటిది. మీరు సిక్స్లు కొడతా అంటే క్రికెట్ ఆటలో సిక్స్లు కొడతా అంటే చాలామంది స్టేడియంలో ఆనందిస్తారు, కానీ మీరు గెలవకపోవచ్చు. సిక్స్లు కొట్టినంతసేపు, ఫోర్లు కొట్టినంతసేపు స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ చాలా ఎక్సైట్ అయ్యి ఆనందిస్తారు, కానీ ఆ టీం గెలవకపోవచ్చు. ఇప్పుడు ఎగ్జామ్ ఎటువంటిదంటే గెలవడం ముఖ్యం. ఏ విధంగా ఎగ్జామ్ పాస్ కావాలి అనేది ఇంతకుముందు హిందీ టీచర్ గారు చెప్పారు. ఒక క్వశ్చన్ మీకు బాగా వచ్చినంత మాత్రాన మీ పరిజ్ఞానం అంతా ఆ క్వశ్చన్కే మీరు చూపించినట్లయితే కాలాతీతమై మిగతా క్వశ్చన్స్ మీరు సరిగా అటెంప్ట్ చేయకపోవచ్చు. కాబట్టి ఒకవైపు మార్కులు ఒక తరాజులాగా ఉన్నట్టయితే ఒకవైపు మార్కులు, ఒకవైపు మీరు రాయవలసిన మ్యాటరు పెట్టుకోండి. ఆ విధంగా తూచి మీరు మీ టైంను అనుకూలంగా మీకున్న పరిజ్ఞానాన్ని మీరు ప్రదర్శించండి. ఎగ్జామ్స్లో కేవలము పాస్ అవ్వడమే లక్ష్యంగా ఎగ్జామ్ రాయాలండి. జ్ఞానము సంపాదించే ప్రక్రియ మీకు స్కూల్లో జరిగింది. ఇప్పుడు మాత్రము కేవలము ఎగ్జామ్ పాస్ అవ్వాలనే లక్ష్యంతోనే మీరు రాయాలి. అనంతరం విద్యార్థులకు హాల్ టికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో యాక్టింగ్ ఎస్ఓ2 జిఎం శరత్చంద్ర, డీజీఎం వెంకటేశ్వరరావు, పురుషోత్తం, సంపత్ తదితరులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించే సత్తా ఉన్న విద్యావంతుడు, రాజకీయ అనుభవజ్ఞుడైన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ రామగుణం నగర కోఆర్డినేటర్ బొంతల రాజేష్ పట్టభద్రులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ అబద్ధాలతో పబ్బం గడుపుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని ఆయన కోరారు. ఎందుకనంటే మొదటి ప్రాధాన్యత ఓటు. రాజకీయ అనుభవజ్ఞుడు, మాజీ మంత్రివర్యులు మరి జీవన్ రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకు జీవన్ రెడ్డి గారికి ఓటు వేయాలనంటే జీవన్ రెడ్డి గారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు మన కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన శాతవాహన యూనివర్సిటీ కానీ, కొండగట్టుకు సంబంధించి కొండగట్టు ఏరియాలకు సంబంధించిన జేఎన్‌టూ కాలేజీ కానీ, ఈరోజు గోదావరి కన్నుండి హైదరాబాద్కి వెళ్తున్నామంటే మరి రాజీవ్ రహదారి కూడా ఆయన రోడ్డు భవన మన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ఉన్నప్పుడు మన ఆయన సేవలు కూడా మనకు అందించడం జరిగినది. అందుకోసం ఎందుకనంటే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అహంకారపూరితమైన గవర్నమెంట్ను చేస్తుంది. దానికోసం మండలిలో ప్రశ్నించేందుకు మరి ప్రశ్నించే గొంతు లేకపోతే మరి రాజకీయ మనుగడకు ప్రశ్నార్థం అవుతుందని చెప్పి అనే విషయాన్ని కూడా మరి ఓటర్ మహాశయులంతా కూడా మరి గమనించాలి. కార్యక్రమంలో నాయకులు ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. ఎంపీ కవిత జన్మదిన వేడుకలు 18 లేన్ కాలనీ యూనియన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్జేటీ ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై బర్త్డే కేక్ను కట్ చేసి మాట్లాడారు. కారుణ్య నియామకాలు సాధించిన ఘనత కేవలం కవితదేనన్నారు. ఒకే దఫాలో 4500 మందికి సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో శంకర్ నాయక్, ప్రభాకర్ రెడ్డి, సత్యం, అనిల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లచ్చయ్య, రవీందర్, సమ్మయ్య, రాజ్రెడ్డి, చంద్రమౌళి, ధరణి మల్లేశ్వరరావు, బాపు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.